చంద్రబాబు పవన్ సభపై స్పందించేందుకు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విశాఖ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సభలో బాబు పవన్ వ్యాఖ్యలపై రియాక్షన్ ను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఒకటి వారు మొదలుపెట్టినటువంటి ఈ సభ అంటే వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సభ తాలూకు ఉద్దేశం నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి సిద్ధం సభలకి పోటీగా మనం ఒక సభ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టుగా కనబడుతూ ఉంది. సరే, భీమిల్లో జరిగినటువంటి సభ, దెందులూరులో జరిగినటువంటి సభ, రాప్తాడ్లో జరిగినటువంటి సిద్ధం సభల్లో కనీసం 10వ వంతు కూడా ఆ సమావేశానికి ప్రజలు వచ్చినట్టుగా నాకైతే కనబడలేదు. మొదటిది. రెండోది, సమావేశానికి జెండా అని చెప్పి సమావేశం తాలూకా సభ తాలూకా పేరు పెట్టారు. జెండా ఎవరి జెండా? తెలుగుదేశం జెండా, జనసేన జెండా? నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆయన తెలుగుదేశం జెండా గురించే మాట్లాడినట్టుగా నాకు కనబడింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మొదట్లోనే ఏం చెప్పాడు? ముందున్నటువంటి ఆ జనసేన జెండాల్ని మడిచి లోపల పెట్టండి అని చెప్పాడు. మీరు చూసారో లేదో, ఇది ఒకసారి చాలా సీరియస్గా గ్రహించాల్సినటువంటి. జనసేన జెండాల్ని మడిచి లోపల పెట్టండి, ఆ భీమవరం బ్యానర్ కూడా తీయండి అని అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి మాటలు మాట్లాడాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. తరువాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను వామనుణ్ణి అన్నారు. వామనుడిని అంటే ఏంటి అర్థం? పెరుగు. ఈయన 2008 నుంచి పార్టీలో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఈరోజు 2024కి 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 2009లో ప్రజారాజ్యంకి 18 సీట్లు వచ్చాయి. మొన్న 2019లో జనసేనకి 1 వచ్చింది. పెరిగినట్టే తగ్గినట్టే? జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజకీయాల్లోకి వచ్చి 2011లో పార్టీని పెట్టి 2019కి వచ్చేసరికి 151 మంది ఎమ్మెల్యేలను సాధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సభ అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా బ్లేమ్ చేయడానికి పెట్టారు తప్ప ఏ రకమైనటువంటి ఎజెండా అందులో లేదన్నటువంటిది కనబడతా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి విషయానికి వస్తే ఆయన ఎక్కడా కూడా నేను గడిచినటువంటి 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నేను పనిచేసినటువంటి విధానాన్ని చూసి నాకు ఓటేయండి అని చెప్పినటువంటి మాట ఎక్కడా లేదు. వారిద్దరూ చెప్పింది ఏంటంటే మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పని అంటున్నాడు. పొత్తులు చూసి ఓటేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. నాయకుడు చేసినటువంటి పనులు చూసి ఓటేయాలి తప్ప మీ పొత్తులు చూసి ఓటేయాల్సినటువంటి అవసరం ఏముంది ప్రజలకి? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి సరే విమర్శలు చేశారు. కేవలం సభ పెట్టింది కూడా దానికే అన్నట్టుగా కనబడుతుంది. పెట్టినటువంటి ప్రాంతం వెస్ట్ గోదావరిలో పెట్టారు. కాపుల్ని ఏదో నేను కాపునాయుడిగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి నేదో పేటెంట్ లాగా కాపులందరి తాలూకా ఓట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశం పార్టీకి చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నుంచి క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప ఈ రాష్ట్రంలో కాపుల తాలూకు ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం తెలుగుదేశానికి అవ్వదనేటువంటిది వారు గ్రహించాలి. ఇది క్లియర్గా కనబడతా ఉంది. ఇక ఇందులో ఇంకా మేజర్గా గమనించాల్సింది ఏంటంటే, మొన్న సీట్లు అనౌన్స్ చేసినప్పుడు లోకేష్ లేడు అక్కడ. ఈరోజు సభలో లోకేష్ లేడు అక్కడ. ఏంటి కారణం అంటే, ముందు నుంచి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి పరిస్థితిని చూసిన తర్వాత లోకేష్ అనేటువంటి వ్యక్తిని ముందు నుంచి నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్తో నేను విభేదిస్తున్నాను, పవన్ కళ్యాణ్ తాలూకా పొత్తుని మనకు ఉపయోగపడదు అనేటువంటి నేను ముందు నుంచి విభేదిస్తున్నాను అనేటువంటి ఒక మనిషిని కుటుంబం నుంచి చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే కనబడట్లేదు ఆయన. సీట్ల అనౌన్స్మెంట్ రోజు జాతీయ జనరల్ సెక్రటరీ కదా లోకేష్, ఎందుకు లేడు? మరి ఈరోజు ఎంత పెద్ద సభ ఏర్పాటు చేశారు కదా, ఎందుకు లేడు? నాకు తెలిసి బహుశా వేదిక ముందు ఉన్నటువంటి జనం కంటే వేదిక మీద ఉన్నటువంటి జనం ఎక్కువగా కనబడ్డారు నాకు. అంత పెద్ద స్టేజ్ వేశారు. ఆ స్టేజ్కి ఏమో 2 హెలికాప్టర్లు, మళ్ళీ వీళ్ళిద్దరికి ఖర్చు, వాళ్ళు రావడానికి పోవడానికి ఎంత ఖర్చు అయిందో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి జనం మాత్రం నాకు తెలిసి అయితే ఎక్కడ మా సిద్ధం సభలో కనీసం 10వ వంతు కూడా కనబడలా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం కాపు ఓట్ బ్యాంక్ని ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా అన్నాడు, మీరు గ్రహించాలి. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని తీసుకొని వచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన సలహాలు తీసుకొని, హరిరామ్ జోగి గారు సలహాలు తీసుకున్నటువంటి ఇదే వ్యక్తి నిన్న ఏం మాట్లాడాడు ఇందాక స్టేజ్ మీద? నాకు ఎవడో సలహాలు ఇవ్వాల్సినటువంటి పని లేదని చెప్తున్నాడు. తప్పు కదండి పెద్ద ఆయన ఆ మాట అన్నాం. నాకు హరిరామ్ జోగి గారు అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది. నేను కూడా 3-4 లెటర్లు రాశాను ఆయనకి. అటువంటి పెద్ద మనిషి దగ్గర నుంచి నువ్వు లేఖలు రాయించుకొని ఆయన దగ్గర సలహాలు తీసుకొని
ఈరోజు మళ్ళీ ఏమంటావు, నాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవడన్నా వస్తే పని చేయండి తప్ప నాకు సలహాలు ఇవ్వద్దు అని చెప్తున్నాం. 24 సీట్లేనా అని అంటే 24 సీట్లు ఇంతేనా అని ఎవడన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 24 సీట్లు ఇంతేనా అని చెప్పి మీ జనసేన పార్టీ నాయకులు అంటున్నారు. మన బలం ఇంతేనా, మనకి 24 సీట్లు ఇస్తారా, ఇంతేనా మనకి అని చెప్పి మీ జనసేన పార్టీ నాయకులు వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు ఎటొచ్చి ఓవరాల్గా జెండా సభ ఏ జెండాకి అనేటువంటిది తెలుగుదేశం జెండా కోసం ఆయన మాట్లాడాడు. ఈయనకంటూ ఎజెండా లేదు. ఈయన ఎజెండాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆ స్టేజ్ మీద పొగడ్డం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. నువ్వు దేనికి పార్టీ పెట్టావంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన నువ్వెందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది? ఆ చంద్రబాబు నాయుడు గారు తిరిగిపో, కనీసం ఆ పార్టీనన్నా అందులో మర్చేసేస్తానని చెప్పేవాల్సింది ఈ స్టేజ్ మీద నుంచి. గొడవలేని పని కదా. సో ఇవన్నీ కూడా ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి రేపు జరగబోయేటువంటి ఎన్నికల ద్వారా మా పొత్తుల్లో ఉన్నటువంటి మా 2 రాజకీయ పార్టీలు